ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన భారతదేశంలో గోల్డ్ అంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. పండుగలు కావచ్చు, లేదంటే ఫెస్టివల్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం పెళ్లిళ్ళు కావచ్చు. సో గోల్డ్ అనేది ఒక ఎమోషన్గా అందరూ భావిస్తూ కొంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం చాలా మంది కూడా ఇప్పుడు గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కూడా తీసుకుంటూ ఉన్నారు. సో అయితే మరి గోల్డ్కి సంబంధించి ప్రైస్ అయితే రీసెంట్ టైమ్స్లో అమాంతం పెరిగిపోయాయి. మరి ఇవి తగ్గుతాయా? అట్ ది సేమ్ టైం నిన్నటి ప్రైస్ ఎలా ఉంది, ఇవాళ ప్రైస్ ఎలా ఉంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. గోల్డ్ ఏంటి సార్ పరిగెడుతోంది, ఏమంటారు? అసలు ఎప్పుడైనా చూసారా ఇంత ఫాస్ట్ గా గ్రో అవడం? అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఫాస్ట్ అంటే? ఇది అంటే ఈ సైకిల్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే గోల్డ్కి నియర్లీ లాస్ట్ 1 yearలో 45% పెరిగింది దగ్గర. సో ఇది ఆ గ్రోత్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వొలటిలిటీ మార్కెట్లో అట్లా ఉంది, ఇంటర్నేషనల్గా పొలిటికల్ అన్స్టెబిలిటీ కానివ్వండి, అండ్ క్వైట్ అ ఫ్యూ రిజర్వ్ బ్యాంక్స్ కొనడం కానివ్వండి, దానివల్ల ఈ డిమాండ్ అండ్ అట్ ది సేమ్ టైం డిమాండ్ ఈజ్ డ్రివెన్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మర్చిపోకూడదు, ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ ఈజ్ నౌ యూజ్డ్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్. దానివల్ల కూడా ఇవన్నీ కారణాల వల్ల కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. ₹1,00,000 ఎప్పుడు దాటేసింది, ఇప్పుడు 10,200, 300 యాక్చువల్లీ. అయితే మన ఆడియన్స్ కి ప్రైసెస్ గురించి చెప్పే ముందు మరి గోల్డ్ అసలు తగ్గుతుందంటారా? తగ్గకపోవచ్చు అండి. ఓన్లీ తగ్గినా ఒక కొంచెం 5%, 2% కన్నా ఎక్కువ తగ్గదు. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ అంత అన్సర్టనిటీస్ మొత్తం ఒకేసారి మారుతాయని నమ్మకం లేదు. గ్లోబల్ ఎటువంటి గొడవలే అనుకోండి, ప్రపంచంలో ఉన్న దేశాల మధ్యలో యుద్ధాలే అనుకోండి, అండ్ ఇంకొకటి అన్సర్టనిటీస్, ఫైనాన్షియల్గా అన్సర్టనిటీస్ కానీ అన్ని మార్కెట్స్, వెస్టర్న్ మార్కెట్స్ బాగా లేవు. అండ్ డాలర్ అనేది రిప్లేస్ చేస్తూ ఉన్నారు, అందరూ డాలర్ని మార్చాలని చూస్తున్నారు చాలా కంట్రీస్. అలాంటప్పుడు గోల్డ్ని కొంచెం ఎక్కువగా వాళ్ళ విదేశీ మారకంలో పెంచుకుంటున్నారనమాట. వెదర్ ఇండియన్ మేజర్గా అయితే చైనా ఎవ్రీ మంత్ గోయింగ్ ఆన్ బయింగ్. అందుకోసం కూడా ఒక రీజన్. అండ్ అట్ ది సేమ్ టైం డిమాండ్ ఏమి తగ్గట్లేదు. గోల్డ్ కూడా చాలా వాటిల్లో వాడతారు. కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో గోల్డ్ని కన్జంప్షన్ కూడా ఇండస్ట్రీలో కూడా కొంచెం పెరిగింది. అండ్ సైమల్టేనియస్లీ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూగా వెన్ మార్కెట్స్ ఆర్ అన్స్టేబుల్, పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉన్నప్పుడు బాండ్ రేట్లు, ఇంట్రెస్ట్ రేట్లు కానీ అనుకున్నట్టు, యూజువల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు తగ్గుతున్నాయి అంటున్నాం. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఏంటంటే యూజువల్లీ గోల్డ్ రేట్ పెరుగుతుంది. యూఎస్లో కూడా ఇప్పుడు ఇంకా తగ్గిస్తారు అని అంటున్నారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రెషర్ పెడుతున్నాడు వాళ్ళ ఫెడ్ చైర్మన్ మీద. సో అలాంటి టైంలో గోల్డ్ జనరల్గా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఈక్విటీ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసినా గోల్డ్ తగ్గుతుంది. బట్ ఇప్పుడు కొన్ని ఎక్సెప్ట్ యుఎస్ మార్కెట్లో, వేరే మార్కెట్లో ఈక్విటీస్ అంత బాగా అన్నీ కూడా పర్ఫామ్ చేయట్లేదు. పొలిటికల్ అన్సర్టనిటీ అట్లాగే నడుస్తూ ఉంది. 2 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అట్లాగే ఉంది. దాని మీద కొత్తగా మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ వచ్చింది, ఇరాన్ పాలిస్తానియన్ వచ్చింది. చాలా ఇట్లాంటి అన్స్టెబిలిటీ మధ్యలో 3-4 రోజులు, ఒక 3 వారాలు 2 వారాలు కాంబోడియా, థాయిలాండ్ కూడా ఫైట్ చేశాయి. ఇండియా పాకిస్తాన్ది జరిగింది. సో ఇన్ని యుద్ధాలు ఇన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే అన్సర్టెనిటీ ఉన్నప్పుడు గోల్డ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది, షైన్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నౌ. సో మరి డబ్బుల గురించి, రేట్ గురించి ఆలోచించకుండా పెట్టుబడి వాళ్ళు పెట్టేయచ్చు అంటారు గోల్డ్లో? ఎస్, అంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ 3-4 months అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మాత్రం గోల్డ్ తన మామూలుగా ఇంతకుముందు 6 to 7% పెరిగేది, ఇప్పుడు 8% దాకా అయింది యావరేజ్ గ్రోత్. అది అలాగే మాత్రం గ్రో అవుతూ ఉంటుంది. గోల్డ్కి ఇప్పటికైతే అంత పెద్ద రిప్లేస్మెంట్ రాలేదు. సో గోల్డ్ పక్కా పెరుగుతుంది. జస్ట్ షార్ట్ టర్మ్లో కొంచెం తగ్గచ్చు. మన ఆశలు కొద్దిమంది ఎవరైతే 60,000, 70,000, 80,000 అవుతుందనే ఆశ మాత్రం అది ఆశగానే మిగలచ్చు. వెరీ హై ఛాన్సెస్ దట్ ఇట్ ఓన్లీ పెరగడానికే తప్ప తగ్గడానికి మాత్రం ఎక్కువ ఛాన్సెస్ లేవు. తగ్గిన 1 or 2, 3,000 అంతే తప్ప ₹1,00,000 అనేది మోర్ న్యూ నార్మల్ అనేది అయిపోయింది. దాన్ని 24 క్యారెట్ దగ్గర $1,00,000 ± 1 or 2,000 దగ్గరే ఉంటుంది కొన్ని రోజులు. ఇంకా పెరుగుతుంది. 1,20,000 అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాన్ 90,000 కన్నా. అవునా? అవునండి. సో అయితే ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఈ క్షణమే మరి ఆలోచించుకొని పెట్టుబడి పెట్టేసుకోండి. అండ్ ఆల్సో గోల్డ్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద కూడా మనం తీసుకోవచ్చు కదా సార్. సో చాలామంది కూడాను మరి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, అందులో మేము మాకు నమ్మకం లేదు, ఇందులోనే పెట్టేస్తాం అని చెప్పి అంటూ ఉంటారు.
అండ్ ఫుల్ అమౌంట్ కూడా. సో So, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరు ఇన్వెస్ట్ చేయాలన్నా ఒక యాసెట్లో ఎప్పుడు పెట్టకూడదు. కంపల్సరీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవాలి. ఎంత మంచి సావీ ఇన్వెస్టర్ అయినా సరే కొంచెం గోల్డ్ కూడా తన పోర్ట్ఫోలియో, కొంచెం సిల్వర్ కూడా ఉంచుకుంటారు, కొంచెం రియల్ ఎస్టేట్ కూడా ఉంచుకుంటారు, స్టాక్స్ కూడా ఉంచుకుంటారు. స్టాక్స్ డైరెక్ట్ ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు. ఈవెన్ ఇంకా ఇవాళ సావీగా ఉంటే కొంచెం 5% వరకు డిజిటల్ కరెన్సీ కానీ ఇట్లాంటి బిట్ కాయిన్ కానీ ఇట్లాంటి కరెన్సీ కూడా క్రిప్టో కాయిన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నిన్న నేను స్టాటిస్టిక్స్ చూసాను సార్, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్రిప్టో కరెన్సీలో 1,88,000 అంట విత్ ఇన్ 1 monthలో. అట్లాంటివి కొన్ని ఉంటాయి. అది పాసిబిలిటీ ఉండొచ్చు, బట్ అది పేరు లేని కాయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ కాయిన్స్ పంప్ అండ్ డంప్ ద్వారా ఎవరో ఒకరు కొనడము ఇంకొకరు అమ్మడము చేయడం వల్ల ప్రైస్ పెంచుతూ ఉంటారు. అందులో కూడా క్రిప్టోలో కూడా స్టేబుల్ కాయిన్స్ అని ఉంటాయి. వాటిల్లో ఏంటంటే ఒక టాప్ 5 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, బిట్ కాయిన్ కానివ్వండి, ఇథీరియం కానివ్వండి, సొలానా కానివ్వండి, 3-4 ఏవైతే బెస్ట్ టాప్ 5 ఉన్నాయో వాటిలో చేస్తే మాత్రం మీకు ఇబ్బంది ఉండదు. మిగిలిన కాయిన్స్ ఎన్ని రోజులు ఉంటాయో లేదో తెలియదు, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు డిమాండ్ చేస్తున్నారు కూడా తెలియదు. సో టోటల్లీ డీసెంట్రలైజ్డ్ కరెన్సీ కాబట్టి ఎవరు అకౌంటబిలిటీ లేరు. అలాంటప్పుడు పేరు లేని కాయిల్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ రోజు ఓవర్ నైట్ కూడా 100% పెరగచ్చు, బట్ నెక్స్ట్ డే మొత్తం 0 కూడా కావచ్చు. సో క్రిప్టోలో చేస్తే మాత్రం పేరున్న స్టేబుల్ కాయిన్స్లో చేయాలి. మిగిలిన వాటికి ఎటువంటి బేసిస్ లేదు, ఫండమెంటల్స్ లేవు. స్టాక్స్లో ఒక కంపెనీ మైక్రో క్యాప్ అయినా చిన్న కంపెనీ అయినా కొన్నా అట్లీస్ట్ ఆ కంపెనీకి ఒక అసెట్స్ ఎక్కడున్నాయో అన్నీ తెలుసు. లిస్టింగ్ చేసేప్పుడు కొంచెమన్నా డ్యూ డెలిజెన్స్ జరుగుతుంది. బట్ క్రిప్టోలో ఎటువంటి డ్యూ డెలిజెన్స్ లేదే కొత్త కాయిన్స్ అప్పుడు. సో అందుకోసమే పేరున్న కాయిన్స్ క్రిప్టోలో మంచి మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండి చాలా ప్లాట్ఫామ్స్లో అమ్ముడుపోతూ ఈజీగా కావాలంటే ఎగ్జిట్ అయ్యి అట్లాంటి వాటిలో చేస్తే ఏంటంటే అట్ ద సేమ్ టైం మర్చిపోకూడదు ఏంటంటే ఇండియాలో టాక్సేషన్ ఈజ్ వెరీ హై. 35% క్రిప్టో మీద వచ్చే లాభాల మీద పడుతుంది. అండ్ అంత ఈజీగా గవర్నమెంట్ అయితే ఎంకరేజ్ చేయట్లేదు. సో దాన్ని బట్టి చూసుకొని చేయాలి తప్ప ఏది దొరికితే ఎవరో చెప్పారు ఫ్రెండ్ పెట్టాడు నాకు లాభాలు వచ్చాయని పెడితే మాత్రం ఫ్రెండ్ నీతో పాటు ఎట్లా స్విమ్మింగ్ చేసినప్పుడు ఈత కొడుతున్నప్పుడు మనం ఇంకొకరిని పట్టుకుంటే ఫ్రెండ్తో పాటు మనము మునిగిపోయినట్టే క్రిప్టోలో పెడితే మాత్రం ఇప్పటివరకు నాకు తెలిసిన అందరూ ఇన్వెస్టర్స్ వాళ్ళతో పాటు ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్స్లో కూడా గ్రామాల్లో క్రిప్టో అని పెద్ద 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 స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో అవి ఎవరు కూడా లాభాలు పొందే వాళ్ళు 10లో 1 కూడా ఉండరు. సో అది మాత్రం జాగ్రత్త. ఎందుకంటే అట్లాంటి క్రిప్టో కాయిన్స్ అసలు నువ్వు ఎటువంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో కానీ నువ్వు రేపు క్యాష్ అవుట్ చేద్దామంటే ఆప్షన్స్ కూడా లేవు. జాగ్రత్తగా ఉండాలి. అండ్ యూనో సార్, యొక్క క్రిప్టో కరెన్సీ యొక్క అకౌంట్స్ అంట డిమాట్ అకౌంట్స్తో పోలిస్తే ఆల్మోస్ట్ 10 times ఎక్కువ ఉన్నాయండి సార్. అరౌండ్ మీకు 5 crores ఉంటే ఇవి 22 crores ఉన్నాయంట అరౌండ్. సో క్రిప్టో మీద అంటే జనాలు ఎంత గ్రీడీగా ఉన్నారో అర్థం చేసుకోండి. ఎస్, అంటే ఏమవుతుందంటే ఇట్స్ లైక్ మన వాట్ వీ అండర్స్టూడ్ అంటే ఒక లాస్ట్ 1 or 2 years నుంచి గ్యాంబ్లింగ్కి, రిస్క్ టేకింగ్కి యంగర్ పాపులేషన్ అనుకోండి, ఈవెన్ మిడిల్ ఏజ్డ్ కూడా ప్రెప్ అయిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళకి క్రిప్టో ఈజ్ ఇంకొక సాధనం. ఏది ఇట్లాంటి అన్సర్టెనిటీస్ని, గ్యాంబ్లింగ్ నేచర్ని, బికాజ్ ఓవర్ నైటే 30% పెరగచ్చు, తగ్గచ్చు. అండ్ సో మెనీ క్రిప్టో కాయిన్స్ అసలు అవి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, యూజ్ కేస్ లేదు, ఎటువంటి వైట్ పేపర్ లేదు, ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. జస్ట్ బికాస్ ఇట్ ఈస్ వన్ మోర్. అంటే ఇంతకుముందు ఏంటంటే మనం ఇవి చూసాం, స్కామ్లు చూసేవాళ్ళం. ఇది గొలుసు కట్టు స్కామ్లని. క్రిప్టో ఈజ్ ఎ న్యూ గొలుసు కట్టు స్కామ్ అనమాట. ఇది పేరు లేని కాయిన్స్ అన్ని కూడా. ఎందుకంటే బేసిస్ లేదు, బేసిస్ అస్సలు లేదు, యూజ్ కేస్ అస్సలు లేనే లేదు. ఎవరో ఇది పెరుగుతుందని చెప్పి కొంటున్నారు కానీ ఎవరు పెంచుతున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియకుండా పెరుగుతుంది అనమాట. సో అందుకే క్రిప్టోలో చాలా అతి జాగ్రత్త ఇంపార్టెంట్. 5% కన్నా ఎక్కువ పెట్టకూడదు మన పోర్ట్ఫోలియోలో. అంటే పోయినా సరే అనుకుని తప్ప అస్సలు పెట్టకూడదు. పెట్టి నేను ఎంతోమంది నా క్లయింట్స్ కొద్దిమంది మన మాట వినకుండా లాస్ అయిన వాళ్ళని చూశాను. తర్వాత లాస్ అయ్యాక కొత్త క్లయింట్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూశాను. సో ఇప్పుడు బుద్ధి వచ్చి మారి మళ్ళీ ఓపిక్గా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ బోరింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎక్సైటింగ్ ఉన్న చోట ఎప్పుడు దెబ్బలు తగులుతాయి. ఎక్సైట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎక్సైట్మెంట్ కోసమని ఇట్లాంటి రిస్క్ యాసెట్లో పెట్టకూడదు. సమ్ టైమ్స్ బోరింగ్ ఈజ్ బెటర్, స్లో గ్రోత్ ఈజ్ బెటర్.
యా దాన్ సడన్ గ్రోత్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, గోల్డ్ నుంచి వచ్చి క్రిప్టో దాకా వచ్చేసాం. సో క్రిప్టో గురించి మేము సపరేట్గా మరొక వీడియో చేస్తాం మీకోసం. సో స్టే ట్యూన్. సో బై ద వే, సో ఈ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఏంటి అంటే, సో గోల్డ్ అనేది సో ఇప్పటికి 1 lakh అనేది న్యూ నార్మల్ అని చెప్పి అందరూ అంటున్నారు. మన కళ్ళ ముందు ఎలా పెరిగిపోయిందో చూసారు కదా. సో ఇంకా పెరుగుతుందట. సో కాబట్టి ఎవరైతే పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారో గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.